హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే ఫస్ట్ డే క్లోజింగ్ ఓటింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అసలు అంటే లేట్గా చేస్తున్నాను, కొంచెం బిజీ వల్ల. అండ్ ఈరోజు నిమజ్జనం కదా, కొంచెం ఆఫీస్ బిజీ వల్ల లేట్గా అయితే వీడియో చేస్తున్నాను. అండ్ ఈసారి అసలు నాములు రచ్చ ఉండబోయట్లేదు. అండ్ మ్యాక్సిమం అందరూ, ఒక ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ డేంజర్ జోన్లోనే ఉన్నారు. అండ్ ఓటింగ్ అయితే దుమ్ము లేపే ఓటింగ్ అయితే పడుతుంది. అసలు టాప్లో ఉన్న వాళ్ళు ఈసారి విన్నర్ క్వాలిటీస్ ఎవరికి ఉన్నాయి అనడానికి రీజను ఇన్నర్ క్వాలిటీస్, వీళ్ళు విన్నర్ అవుతారేమో అనే ఒక థాట్ వచ్చే ఓటింగ్ అనమాట ఇదైతే. సో క్లియర్గా ఎండ్ వరకు చూడండి, అండ్ మామూలుగా ఉండదు. సో ఈసారి ఎలిమినేషన్ మీద కూడా క్లారిటీ బీభత్సంగా వస్తుంది అనుకున్నాం, కానీ అలా ఏం లేదు. ఆల్మోస్ట్ అందరూ డేంజర్ జోన్లోనే పడ్డారనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ వేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూడండి. టాప్ పొజిషన్ ఉండేసరికి మామూలుగా లేదు, అసలు ఓ రేంజ్లో ఉంది అనమాట. దరిదాపులో కూడా ఎవరు లేరు అన్నట్టుగా తయారైంది. సో 28% తోటి టాప్ పొజిషన్ అయితే లీడ్ చేస్తుంది విష్ణుప్రియ. సో ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఎందుకనంటే ఒక విన్నర్ క్వాలిటీస్, ఒక టాప్ 5 కంటెస్టెంట్ అనే రేంజ్కు ఓటింగ్ పడుతుంది అని అంటే విష్ణుప్రియకే 28%. మార్నింగ్ చూసుకుంటే, ఇప్పటికీ మార్నింగ్కి చూసుకుంటే అసలు 4% డిఫరెన్స్ ఒకేసారి జమ్మని వెళ్ళిపోయింది. అండ్ ఈరోజు ఎపిసోడ్లో కూడా టాస్క్లు వైజ్ కానీ ఈరోజు చాలా బాగా అయినాయి. బట్ నేను కొంచెం బిజీ వల్ల అయితే చూడలేకపోయాను. ఎందుకు అంటే కొంచెం ఆఫీస్ వర్క్ వల్ల, ఆఫీస్ బిజీ వల్ల అయితే చేయలేకపోయాను. అండ్ ఏదైతే టాప్ పొజిషన్ అన్నాం కదా, సో ఈ విన్నర్ క్వాలిటీస్ నిఖిల్కి ఆల్మోస్ట్ 30 వరకు క్రాస్ అయింది. అండ్ విష్ణుప్రియకు కూడా ఆల్మోస్ట్గా 28 అంటే మామూలు విషయం ఏం కాదు. ఓ రేంజ్లో 8 మంది నామినేషన్లో ఉన్నా కూడా ఈమెకు 28% ఓటింగ్ పడుతుందంటే ఏ రేంజ్లో ఫ్యాన్ బేస్ ఉంది, ఏ రేంజ్లో జనాల్లోకి వెళ్ళిపోతుంది అనేది అయితే క్లియర్గా అర్థం చేసుకోవాలి. అండ్ సెకండ్ పొజిషన్ వచ్చేసరికి మణికంఠ. సో మణికంఠలో కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి, కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. కొంతమందిని ఇప్పుడు యష్మి ప్రోమోలో చూసినట్టుగా యష్మిని హగ్ చేసుకొని సారీ ఎక్కువ అది చేయకు అని అంటే ఆమె ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. అదే ఆఫ్ స్క్రీన్ అయితే, అంటే కెమెరా లేకుండా ఉన్నట్టే లాగి పెట్టకూడదు కొట్టేదాన్ని అనే రేంజ్లో ఆమె మాట్లాడడం అయితే జరిగింది. అండ్ సోనియా తోటి ఏదైతే హగ్ చేసుకోవడం అలా కొన్ని ఎందుకో తెలియదు, బట్ జనాలకైతే అది నెగిటివిటీగా పోర్ట్రేట్ అవుతుంది. సో పొద్దున్న చూసుకుంటే 20% ఉంది, ఇప్పుడు చూసుకుంటే క్లోజింగ్ ఓటింగ్ వచ్చేసరికి మాత్రం 18% ఉంది. 2% ఓటింగ్ అయితే తగ్గడం అయితే జరిగింది. అండ్ మణికంఠ సేఫ్ జోన్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మణికంఠ, విష్ణుప్రియ వీళ్ళిద్దరు మాత్రమే సేఫ్ జోన్లో ఉన్నారు, మిగతా వాళ్ళందరూ డేంజర్ జోన్లోనే ఉన్నారు. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి సీతకి అయితే ఓటింగ్ అయితే పెరిగింది. 3-4% అయితే ఈమెకు ఓటింగ్ అనేది పెరిగింది అనమాట మార్నింగ్కి ఇప్పటికీ. అండ్ ఈమె కంటెంట్ వైజ్ కానీ ప్రోమోలో చూసినట్టుగా నిఖిల్తో పులిహోర కలపడము, అండ్ వీళ్ళతో నువ్వు ఫ్లడ్ చేస్తున్నావు, యష్మితో ఫ్లడ్ చేస్తున్నావు, అలా కొంతవరకు ఫన్ జనరేట్ చేయగలిగింది. అండ్ కొంతవరకు ఆ స్క్రీన్ స్పేస్ అనేది లాక్కోగలిగింది అనేది క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఈమెకు 12% ఓటింగు, ఈమె కూడా డేంజర్ జోన్లోనే ఉంది. ఎందుకునంటే ఫ్లక్చువేషన్ అనేది ఒక కాన్స్టెంట్గా ఓటింగ్ పడింది అనుకోండి, వీళ్ళు సేఫ్ జోన్ అనేది చెప్పచ్చు. బట్ ఫ్లక్చువేట్ ఇప్పుడు 12 ఉంది, ఇప్పుడు క్లోజింగ్ వచ్చేసరికి 12 ఉంది. సో మార్నింగ్ మధ్యాహ్నం చూసుకుంటే 10%, 11%, 9%కి వెళ్ళి మళ్ళీ హైప్ ఒకసారి అవ్వడం అనేది ఈ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. అప్ అండ్ డౌన్స్ ఎప్పుడైతే ఓటింగ్ ఉంటుందో అది జడ్జ్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే వెరీ సూన్ అంటే సడన్గా పడిపోయే గ్రాఫ్ పడిపోతుంది, అంత సడన్గా గ్రాఫ్ పెరుగుతుంది అని అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయం అనమాట. సీత 12% ఓటింగ్ తోటి థర్డ్ పొజిషన్ ఉంది. అండ్ ఫోర్త్ పొజిషన్ వచ్చేసరికి ప్రేరణ ఉంది. ఈమె మార్నింగ్ ప్రేరణ థర్డ్ ప్లేస్లో ఉంది, ఇప్పుడు వచ్చేసరికి ఈమెకు ఓటింగ్ అనేది తగ్గింది. అండ్ ఏదైతే ఇష్యూ టాస్క్ ఏదైతే జరుగుతుందో మణికంఠ సంచాలకుగా ఉన్న దాంట్లో కొన్ని వర్డ్స్ అయితే లూజ్ అవ్వడం జరిగింది. అది కొంతవరకు నెగిటివిటీ పెంచేసేది, ఎందుకంటే ఆ అగ్రెషన్ అనేది కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఆ టాస్క్లో ఏదైతే క్యాబేజీ టాస్క్, రేషన్ టాస్క్ ఏదైతే పెట్టాడో బిగ్ బాస్, ఆ టాస్క్లో అగ్రెషన్ అనేది ఎక్కువ అయిపోయింది అనమాట. ఏదైతే ఏమంటారు క్యాబేజీలు తీసుకెళ్ళి ఏదైతే పడుకొని ఇలా ఏమంటారు హెడ్ తోటి ముందుకు తీసుకెళ్తారో ఆ టాస్క్లో కొంచెం అగ్రెషన్ అయింది. అండ్ చాలా వర్డ్స్ అనేది లూజ్ అయింది దానివల్ల. అండ్ ఈ మధ్యన ఏంటంటే ప్రేరణ విషయం వచ్చేసరికి కొంచెం సైక్ అనమాట, హైపర్ అయిపోతుంది సడన్గా. సో దానివల్ల జనాలకు కొంచెం నెగిటివిటీ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అందుకని ఓటింగ్ పర్సంటేజ్ అయితే తగ్గింది అని అనుకోవచ్చు. 10% ఓటింగ్ మార్నింగ్కి ఇప్పటికీ ఒక 2% అడ్డిట్ అయింది.
సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి నైనిక ఉంది. నైనిక 9% ఓటింగ్ తోటి. పాపం నైనిక ఎందుకో ప్రోమోలో కనిపిస్తలేదు, ఎపిసోడ్లో కనిపిస్తలేదు, మరి ఏం చేద్దాం అనుకుంటుందో పాపం. కానీ నైనిక చాలా ట్రై చేస్తుంది అని అనుకోవచ్చు. బట్ అయినా కూడా నైనికకైతే ఓట్ బ్యాంక్ అనేది ఎక్కువగా పెరగట్లేదు కూడా, అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంది. బై ఛాన్స్ బై లక్ అన్నట్టుగా సేవ్ అవుతూ వస్తుందేమో. బట్ ఈమెకు కూడా ఛాన్సెస్ ఉంది ఎలిమినేషన్ ఫేస్ చేయడానికి. బట్ ఇప్పటితో పోల్చుకుంటే ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకెక్కువ, ఇంతకుముందు కంటే 3 days ఓటింగ్ ఉండదు, ఇప్పుడు 4 days ఓటింగ్ అనేది వచ్చింది కాబట్టి సో ఈమెకి ఏమైనా చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంది. నైనికాకి ఒక్క టాస్క్ కరెక్ట్గా ఆడి చూపించింది అని అంటే జనాలకి ఒకేసారి ఆల్రెడీ ఫస్ట్ ఎపిసోడ్లో చూసినప్పుడే అరే గేమ్ తగ్గఫర్ ఆడిందిరా అనే దాంట్లో ఉన్నది. రాను ఎక్కడికో హౌస్లో ఏ మూలకో వెళ్ళిపోతున్నట్టుగా తయారైంది అనమాట నైనిక. తర్వాత వచ్చేసరికి యష్మి ఉంది. యష్మి అయితే అబ్బా ఈ బిగ్ బాస్ మొత్తం యష్మి చుట్టే తిరుగుతుంది. అరే మామూలుగా కాదు. ఏదైతే సోనియాతో ఇష్యూ అయిందో ఇప్పుడు టాస్క్లో, ప్రోమోలో చూసిన టాస్క్లో ఉంది కదా, బెలూన్ టాస్క్లో, దాంట్లో ఇష్యూ అసలు ఎవరు లేనంత హైపర్ అవుతుంది, ఎవరు లేనంత ఎమోషన్ అవుతుంది. ఈ ఫ్లట్టింగ్ ఇదంతా కూడా జరుగుతుంది కూడా. ఆల్మోస్ట్ ఆమె చుట్టే తిరుగుతుంది అనమాట బిగ్ బాస్లో. సో బిగ్ బాస్ కావాలనే ప్లాన్ చేశాడా ఏంటో తెలియదు. కానీ మొత్తానికి సోనియా పృథ్వీ వీళ్ళిద్దరి విషయంలో కూడా మధ్యలోకి యష్మిని తీసుకురావడము, అండ్ సోనియా యష్మి మన పృథ్వీతో అంటది అరే నీకు యష్మి అంటే ఏమంటారు క్రష్ అన్న రేంజ్లో, అంటే ఇంట్రెస్ట్ ఉందా, నీకు ఇష్టమా అనే రేంజ్లో ఆమె అడగడము, ఇలాంటివన్నీ కొంతవరకు బాగా రీచ్ చేయగలుగుతుంది. అండ్ ఎక్కువగా స్క్రీన్ స్పేస్ అనేది ఆమె చుట్టే తిరుగుతున్నట్టుగా అనిపించింది యష్మిన్ అయితే. 8% ఓటింగ్, ఆమెకు పెద్దగా పెరిగింది ఏం లేదు, 1% అటు ఇటుగా పెరుగుతూ ఉంది. సో యష్మి, సో ఈమె డేంజర్ జోన్లోనే ఉంది, బట్ ఈమె ఎలిమినేట్ అవ్వదు. నేను ముందే చెప్తున్నాను, ఈమె డేంజర్ జోన్లో ఉంది బట్ ఎలిమినేట్ అవ్వదు. సో ఇది రాసి పెట్టుకోండి. సో తర్వాత వచ్చేసరికి అభయ్ నవీన్. సో ఈయనే నేనే పోతా అనుకుంటా మొత్తానికి ఈయన ఏకంగా బిగ్ బాస్కే నేను బరాబర్ ఆడన్, నేను వెళ్ళిపోతా, నేను ఇట్లనే ఉంటా, నేను ఇట్లనే చేస్తా, నేను వెళ్ళిపోతా, అవసరమైతే నన్ను పంపించేయి. ఈయన పంపించకపోయినా, అసలు బిగ్ బాస్ పంపించకపోయినా కూడా జనాలు పంపించేటట్టుగా తయారవుతున్నాడు అనమాట అభయ్ నవీన్. సో ఈయన ఎంత కంటెంట్ ఇవ్వాలనుకుంటున్నావు, ఈ కాంట్రవర్సీ ఎక్కువైపోతుంది. కాంట్రవర్సీ మీన్స్ ఈ డబల్ గేమ్లు అనేది బాగా ఆడుతున్నాడు అనమాట. జనాల్లోకి ఒక నెగిటివిటీని తనంతట తానే ఒక నెగిటివిటీని స్ప్రెడ్ చేసుకుంటున్నాడు అనేది క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత వచ్చేసరికి లాస్ట్ బట్ ద లీస్ట్ పృథ్వీ ఉన్నాడు, 7% ఓటింగ్. అండ్ యష్మికి అభయ్కి వీళ్ళిద్దరికి 8% ఓటింగ్ ఉంది. అండ్ మన పృథ్వీకి మాత్రం 7% ఓటింగ్ ఉంది. సో మనోడు గేమ్ ఆడేదానికంటే ఎక్కువ గేమ్ జడగొట్టడంలో ఉన్నాడు. బట్ అలాగని చెప్పేసి కంటెంట్ రాదంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తాడు, నెగిటివ్ ఆర్ పాజిటివ్. సో మొత్తానికి స్క్రీన్ స్పేస్ని అయితే లాక్కోగలుగుతున్నాడు అని అంటే బెటర్మెంట్, జనాల్లో కనిపిస్తాడు కదా. ఇప్పుడు చాలామంది ఉన్నారు, అసలు ఎందుకు ఉన్నారో తెలియదు, అసలు ఎక్కడ ఉన్నారో తెలియదు, వెతుక్కోవాలి. ఎపిసోడ్లో చూసే వాళ్ళకైతే, లైవ్లో చూసే వాళ్ళకంటే ఏడో ఆడ తగులుతూ ఉంటారు. బట్ ఎపిసోడ్లో చూసే వాళ్ళకి ఏంటంటే అరే మనోడు ఎక్కడ ఏడ్రా అనే దానికి వెళ్ళిపోతున్నారు ఆడియన్స్. అలా కొంతమంది ఉన్నారు. అలాగే పృథ్వీ మాత్రం ఏదో విధంగా నెగిటివ్ అని పాజిటివ్ అని, నెగిటివే మ్యాక్సిమం. ఏదైనా టాస్క్ కడితే దాంట్లో ఎలాంటి లూప్ హోల్స్ పట్టుకోవాలి అనే దానికంటే ఎక్కువ దాన్ని ఏ విధంగా చెడగొట్టాలి, దాని మైండ్ గేమ్తో కాదు, ఎదుటోడు విన్ అవ్వద్దు, మనం విన్ అవ్వకపోయినా పర్లేదు కానీ ఎదుటోడు విన్ అవ్వద్దు అనే విధంగా గేమ్ ఆడతాడు కాబట్టి సో పృథ్వీ అనమాట. సో బాటంలో ఉన్న వాళ్ళు నైనిక, యష్మి అండ్ అభయ్, పృథ్వీ, వీళ్ళ నలుగురిలో ఎలిమినేషన్ ఉంటుంది అనుకుంటున్నాం కదా. కాదు, ప్రేరణ అండ్ సీత, వీళ్ళ 6గురిలో ఎలిమినేషన్ అనేది ఉండబోతుంది. అండ్ వెరీ తగఫార్ ఉంటుంది. అండ్ ఓటింగ్ అనేది ఈరోజు ఎపిసోడ్ చూసినాక తారుమారు అవుతుంది. రేపు మార్నింగ్ కల్లా తక్కర్మార్ లాగా తయారవుతుంది అనమాట. ఆ రేంజ్లో ఓటింగ్ చేంజెస్ అండ్ ఓటింగ్ అప్ అండ్ డౌన్స్ అయితే బీభత్సంగా అవుతుంది. బట్ చూడాలి. మొత్తానికైతే ఓటింగ్లో ఎవ్వరు దరిదాపులో కూడా లేకుండా విష్ణుప్రియ అయితే దుమ్ము లేపుతూ దూసుకుపోతుంది. సో ఆమెకు బ్రేక్లు వేసే వాళ్ళు ఎవరైనా వస్తారా, ఒక్కరికన్నా మంచి కంటెంట్ పడుతుందా, ఒక్కరికన్నా జనాలకు వెళ్ళిపోయే ఎపిసోడ్ పడుతుందా అనేది చూడాలి మనం. సో మొత్తానికి ఇప్పుడైతే ఉన్న పొజిషన్స్ అయితే వీళ్ళే. విష్ణుప్రియ టాప్లో ఉంది, బాటంలో వచ్చేసరికి పృథ్వీ ఉన్నాడు, అండ్ సెకండ్ బాటం అండ్ థర్డ్ సేమ్ 8 పొజిషన్లో ఉన్నకి అభయ్, యష్మి. సో వెరీ డేంజర్ పొజిషన్లో ఉంది. మన అభయ్ నవీన్ మాత్రం వెరీ డేంజర్ పొజిషన్లో ఉన్నాడు. బట్ ఆయన ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఓట్లు వేసుకోండి, ఇంక అంతకుమించి చెప్పేది ఏం లేదు. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడంతో మర్చిపోద్దు. అండ్